ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో హీరోగా చేసిన సినిమా వార్ 2. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం వార్ 2 ఇప్పుడు మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మాస్ స్టెప్లతో దుమ్ము రేపినట్లు సమాచారం. ఇది నాటు తరహాలో ఉంటుందట. ఈ పాట కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలో ఈ పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియాలో మార్కెట్ ని పదిలంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన మంచి సినిమాలని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారట. ఇప్పటికే దేవర సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఆ సినిమాతో 500 కోట్లకి పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టడమే కాకుండా తన ఖాతాలో ఒక మంచి సక్సెస్ ని కూడా అందించింది. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమాతో మరోసారి పెను ప్రపంచనాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ గంట పాటు కనిపిస్తారట. అందులోనూ ఆయన పాత్ర చనిపోతుందని అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి అతనిని చంపేది ఎవరు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ యాక్షన్ ప్రియులని మెప్పించింది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ఇదిలా ఉంటే అసలు వార్ 2లో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతుందో తాజాగా రివీల్ అయ్యింది. వార్ 2లో ఎన్టీఆర్ తో కలిసి పని చేయడం గురించి తాజాగా స్పందించిన కాస్ట్యూమ్స్ డిజైనర్ అనైత ష్రాఫ్ ప్రశంసలు కురిపించారు. మొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయన సెట్ లోకి వస్తే వెంటనే ఆ ఎనర్జీ అంతా అందరిలోనికి ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ లో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో చాలా కోణాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయన పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేశాం. సింపుల్ గా ఉంటూనే పవర్ఫుల్ గా కనిపిస్తాడు. ఒక లక్ష్యంతో పనిచేసే హ్యూమన్ మిషన్ లా ఆయనని చూపించే ప్రయత్నం చేశామని అనైత ష్రాఫ్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.